మనకు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిన ఆ పిల్ల అంతం చూడాలి. ఎవరమ్మా? రాత్రి అయితే చాలు, నువ్వు పడుకో, మమ్మల్ని పడుకోనేవో. ఈసారి ఏం కల వచ్చింది? నేను రాస్తున్న నవల్లోని కథానాయిక లావణ్య వెంట 4 బ్లాక్ కోబ్రాస్ పడ్డారు. ఆమె వాళ్ళ నుంచి తప్పించుకుంటుండగా కొలకట్టయిపోయింది. అమ్మా రాధా, రోజంతా నీ ఆలోచనలతో కాగితాలు పాడు చేసి రాత్రంతా నీ కేకలతో మా నిద్రను పొందుకమ్మా మమ్మల్ని హింసిస్తావు. మావయ్య, కథలు రాస్తూ మన్నే, రాసిన తర్వాత జనాన్ని రాసి రంపాన పెడదామనుకుంటోంది మన రాధ. అర్థం లేకుండా మాట్లాడకు బుజ్జిబావా. నేను రాస్తున్న ఈ దొరికితే దొంగలనే నవల సాహిత్య లోకంలో కలకాలం నిలిచిపోతుంది. ఈ నవల్ని చదివిన దొంగలు పోలీసుల నుంచి ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకుంటారు. పోలీసులు అంతకంటే తెలివిగా దొంగల్ని ఎలా పట్టుకోవాలో నేర్చుకుంటారు. అమ్మా, చక్కగా వంట వార్పు కుట్టు కూర్పు లాంటి నవలు రాసుకుంటే బాగుంటుంది, కానీ ఇలాంటి బీభత్సవ నవలు రాస్తే రేపు పొద్దున నీకు పెళ్లి అవుతుందా? డాడీ, పెళ్లి ప్రసక్తి నా దగ్గర తీసుకురాకు. నా నవల పూర్తయ్యేదాకా నేను పెళ్లి చేసుకోను. నీ నవల పూర్తయ్యేది ఎప్పుడు? మన పెళ్లి జరిగేది ఎప్పుడు? భారతం 18 పర్వాలు, నా నవల 19 పర్వాలు. ప్రస్తుతం మొదటి పర్వంలో మొదటి ప్రకరణంలో ఉన్నాను. రాజా, భారతం మొత్తాన్ని ఒక ఆయన రాయలేక చేతులు ఎప్పెట్టి మధ్యలో ఆపేస్తే ఇంకో 2 పూర్తి చేశారట. నువ్వు ఆపిన దగ్గర నుంచి 2 చేతులతో నేనే ఎడా పెడా రాసేస్తాను. ఇంకా ఏమన్నా మిగిలిందనుకో, మన పెళ్లి అయిన తర్వాత మావయ్య రాసి పెడతాడు. కాదు మావయ్య? ఏమిట్రా రాసేది? నీ మొహానికి పేడ దరిద్రుడా. అమ్మాయితో నీ పెళ్లి గురించి మాట్లాడే ఉంటే నిలువులో పాచేస్తాను. రాధా, నవల్ తొందరగా పూర్తి చేయి, లేకపోతే మన మ్యారేజ్ లేట్ అయిపోతుంది. అలాగే. రాధా రాధా నీ ఎంగే కണ്ണన్ ఎంగే నానం. కొట్టేశాం. నిజంగా? వెరీ గుడ్. ఇప్పుడే వస్తున్నాను. దీన్ని తీసుకొచ్చిన పని సవ్యంగా జరిగినట్టేనా? మన పకీర్ గాడిని పోలీసులు కాల్చారు. వాడి కాలికి దెబ్బ తగిలి ఆస్తులో వాళ్ళకి దొరకకుండా పారిపోయి వచ్చాడు. హాజీ, వీడిని పోలీసులు దేకుతారా? దేకుతారు. వీడు జీవితం అంతా మనల్ని నమ్ముకుని నమ్మకంగా బతుకుతున్నవాడు, పైగా విశ్వాసపాత్రుడు. ఒరే, నేను ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించామనుకో, మన విషయం పోలీసులు తెలిసిపోతుంది. అవునా? అవును బాస్. పోనీ మేమే వైద్యం చేయించాలంటే నీ కాలు తీసేయాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు కాలు లేక కథలు లేకుండా జీవితం అంతా బతకాల్సి వస్తుంది. అవునా? అవును బాస్. ఒరే, నువ్వు రెగ్యులర్ గా గుర్ర పందాలకు వెళ్తూ ఉంటావు. కాలు విరిగిపోయిన గుర్రాన్ని యజమానులు ఏం చేస్తారా? కాల్చి చంపేస్తారు బాస్. అవునా? ఒరే కోటి, వాడి నోటితో వాడే ఒప్పుకుంటున్నాడు. ఆ పని కానిచ్చేరా? పాపం మనవాడ్రా. వీడిని మన పెరట్లోనే పాతి పెట్టండి. పైన ఒక మందార మొక్క నాటండి. అది పెరిగి పెద్దదై పువ్వులు పూసి వీడి జ్ఞాపకార్థం కళకళ్ళాడుతూ ఉంటుందిరా. అయితే ఈ కిరీటం మా అక్కకేనా? మీ అక్క కదరా సింహాచలం.
ఈ కిరీటాన్ని ముక్కలు ముక్కలు చేసి కాకులకి గెద్దలకి విసిరేయండి. సలాం అలైకుం సాబ్. సలాం అలైకుం. మీ బర్డ్కి మా దగ్గర మంచి చేప ఉంది, కావాలా? వజ్రం లాంటి మచిలీ కావాలి. నీకు ఈ దగ్గర ఉంది? ఉన్నది, కానీ 40 లక్షలు అవుతాది. ఆ డబ్బు మీ ధరాపైన స్విస్ బ్యాంకులోకి వెళ్ళిపోయింది. మచిలీ కిదర్ హై? Hands up! మర్యాదగా చెప్పండి, మీకు ఆ వజ్రాలను ఇచ్చింది ఎవరు? మీరు పంపించింది ఎక్కడికి? చెబుతారా లేదా? అనవసరంగా కంగారు పడి కింద పడిపోకండి అయ్యా. జడ్జి ముందే హత్య జరిగిన అది హత్య కాదని చచ్చిన వాడు చేసే సాక్ష్యం చెప్పించి జడ్జినే ఒప్పించే నెంబర్ 1 క్రిమినల్ లాయర్ చక్రవర్తి నా చేతుల్లో ఉన్నాడు. వాళ్ళని కాపాడడానికి వెళ్తాడు. సార్, లాయర్ చక్రవర్తి గారు వచ్చారు సార్. ఆ కుర్చీలో ఉండి తీసేయి. ఇరవై 21 22 ఆశ్చర్యంగా ఉంది. 23 ఉండాలి. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. ఓ గుడ్ మార్నింగ్. వచ్చిన మనిషిని కూర్చోమని గౌరవించడం కనీసపు మర్యాద అనిపించుకుంటుందని మీ ఇన్స్పెక్టర్ గారికి తెలియదా? నేరానికి తోడుగా నిలిచే మనుషుల్ని చట్టం గౌరవించదని మీ లాయర్ గారికి తెలియదా? ఏ మనుషులు నేరస్తులో, ఎవరు నేరానికి తోడుగా నిలిచిన వారో నిర్ణయించవలసింది చట్టం కాదు, న్యాయస్థానం. అన్యాయంగా ఆర్జించడానికి అలవాటు పడ్డ కొంతమంది పెద్ద మనుషుల వల్ల ఈ రోజుల్లో న్యాయస్థానంలోనే న్యాయానికి స్థానం లేకుండా పోయింది. అక్షర లక్షలు విలువ చేసే వాదన చేయగల ఈ లాయర్ చక్రవర్తి ఇక్కడికి వచ్చింది ఆఫ్తాల్ ఒక పోలీస్ ఆఫీసర్ తో వాదించి టైం వేస్ట్ చేసుకోవడానికి కాదు, అరెస్ట్ చేయబడ్డ వాళ్ళిద్దరిని విడుదల చేయించుకోవడానికి. ఇదిగో నేను స్వయంగా తయారు చేసిన బెయిల్ 50,000 రూపాయలు విలువైంది. దీన్ని తీసుకొని చూసుకొని నోరు మూసుకొని వాళ్ళిద్దరిని బయటకు వదలు. ఇలాంటి బడుద్ధాయల్ని భ్రష్టుల్ని విడిపించడానికి మీలాంటి పెద్ద మనుషులు వస్తారని నాకు తెలుసు లాయర్ గారు. ఐఎమ్ సారీ.
ఎవరినైతే మీరు విడిపించడానికి వచ్చారో వాళ్ళని అరెస్ట్ చేసిన ఆఫీసరు అరగంట క్రితమే సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. అతని సెలవు పూర్తి చేసుకుని వచ్చే వరకు వాళ్ళని విడిపించడం కుదరదు. ఐఎమ్ రియల్లీ సారీ. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? జింబోని జాన్సన్ అరెస్ట్ చేసింది నువ్వు కాదు, వెళ్ళిపోయాడంటావేంటి? ఇప్పుడు టైం సరిగ్గా 3 గంటలైంది. ఈ క్షణం నేను ఇక్కడ లేను. ఎస్, గంట క్రితం నాకు మెలికలు తిరిగిపోయేంత కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు ఆయనకి నేను జింజిరి సోడా తెప్పించాను సార్. నేను టాక్సీ తెప్పించి ఆయన సాయం పట్టి ఇంటికి పంపించాను సార్. కాకి బట్టలు వేసుకుని చట్టాన్ని నీ చేతిలో పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఆటలాడదాం అనుకుంటున్నావా? నల్ల బట్టలు వేసుకుని న్యాయాన్ని మీ చుట్టూ తిప్పుకుంటూ మీ ఇష్టం వచ్చినట్టు చెలగాటాలు ఆడదాం అనుకుంటున్నావా? మిస్టర్ ఇన్స్పెక్టర్, ఈ స్టేషన్ నీది, ఇక్కడ నీకు అధికారం ఉంది, అందుకే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కానీ కోర్టు నా ఆట స్థలం, ఇట్స్ మై ప్లే గ్రౌండ్. అక్కడికి నువ్వు బంతిలాగా దొర్లుకుంటూ వచ్చి తీరుతావు. అప్పుడు నేను నా వాదననే బ్యాటుతో నిన్ను ఊపిరి తిరగకుండా కొట్టి గెలిచి తీరుతాను. బెయిల్ ఇవ్వని వీళ్ళిద్దరిని కోర్టులో సునాయాసంగా వాదించి జైల్లో పడకుండా బయటకు తీసుకొస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. డిఫెన్స్ వారు తమ వాదన ప్రారంభించవచ్చు. మిస్టర్ ఇన్స్పెక్టర్, అతి విలువైన వజ్రాలను స్మగ్లింగ్ చేస్తున్న కారణంగా బోన్లో ఉన్న 2 వ్యక్తుల్ని నేరస్తులని తమరు అరెస్ట్ చేశారు, అవునా? అవును. అరెస్ట్ చేసిన మీ సాక్ష్యం కాకుండా వాళ్ళు నేరస్తులు అని చెప్పడానికి వేరే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? లేవు. పోనీ వాళ్ళు స్మగ్లింగ్ చేసిన వజ్రాలైనా చూపిస్తారా? వజ్రాలు లేవు. సరిగ్గా నేను అతన్ని అటాక్ చేయబోయిన సమయంలో ఆ షేక్ ఆ వజ్రాలు నా రాబందుకు అందించాడు. వాడితో ఎగిరిపోయింది. వజ్రాలని రాబంది ఎత్తుకుపోయిందా? ఇన్స్పెక్టర్, మీరు డ్యూటీలో లేని సమయంలో చందమామలకు గాని బాలమిత్రులకు గాని కథలు రాస్తుంటారా? ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, మన దేశాన్ని చూడడానికి విదేశం నుంచి వచ్చిన ఒక అమాయకుడైన టూరిస్టుని, చేపలు అమ్ముకున్న బతికే నోరు లేని ఒక పేదవాడిని పట్టుకుని తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాబందులు డేగలోని కట్టుకథలు చెప్పే ఆ ఇన్స్పెక్టర్ను చూస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద జాలేస్తోంది, కోపం వస్తోంది. యువర్ ఆనర్, చేపలు అమ్ముకునే మనిషిగా లాయర్ గారు చిత్రిస్తున్న ఈ మనిషి అతి ప్రమాదకరమైన వ్యక్తి. నా నుంచి తప్పించుకోవడం కోసం నాతోనే భయంకరంగా పోట్లాడి నా ప్రాణాలు తీయడానికే సిద్ధపడ్డాడు. ఐ సీ, నీ ప్రాణాలు తీయడానికే సిద్ధపడ్డా? ఎస్ యువర్ ఆనర్, ఆ చేపలు అమ్ముకునే వ్యక్తిని ఆ బోన్లోంచి ఒక్కసారి కోర్టు మధ్యలోకి రావడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. మిస్టర్ ఇన్స్పెక్టర్, అతను మీతో ఫైట్ చేశాడు అని చెప్పారు, ఎలా చేశాడో చెప్తారా? చేతులతో కొట్టాడు, గాల్లోకి ఎగిరి కాళ్లతో తన్నాడు. 2 కాళ్లతోనూ తన్నాడా? తనటమే కాదు, ఆ కాళ్లతో నా మెడ చుట్టి నన్ను చంపాలని చూశాడు. ఐ సీ. కంగ్రాచులేషన్స్ నాన్నగారు. పట్టపగల 10 మందిలో హత్య చేసిన వాడిని కూడా పాలు తాగే పసిపిల్లవాడని నిరూపించగల మీ ప్రతిభకు నా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పటికైనా అది గ్రేట్ లాయర్ చక్రవర్తి అంటే ఏమిటో అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను నాన్నగారు. చదివిన చదువుని, చేసే వృత్తిని అమ్ముకోవటంలో గ్రేట్ అని, వాదననే కత్తితో న్యాయానికి వెన్నుపోటు పొడిచి అన్యాయానికి హారత పట్టడంలో ది గ్రేట్ అని అర్థం చేసుకో. స్టాప్ ఇట్. కోర్టులోకి వెళ్ళే లాయర్ ఆలోచించవలసింది న్యాయం అన్యాయం గురించి కాదురా, గెలుపోవటం గురించి. అవినీతి అబద్ధాలకు అండగా ఉండి గెలవటం కంటే నీతి నిజాయితీలకు తోడుగా ఉండి ఓడిపోవటమే గొప్పతనం నాన్నగారు. డోంట్ టాక్ రబిష్. దేశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మహాత్ములాగా మాట్లాడకు. నీతి, న్యాయం, నిజాయితీ అనేవి మాటల వరకేరా. చేతల్లో వాటిని నమ్ముకుంటే జీవితంలో చేతకాని వాళ్ళగా, ఏమీ చేయలేని వాళ్ళగా మిగిలిపోతాం. అయితే గుప్పుడు మెతుకుల కోసం తప్పుడు పనులు చేయడం గొప్పంటారా? అన్నం విలువ, ఆకలి విలువ, కష్టం ఖరీదు, కన్నీటి ఖరీదు నీకు తెలియదురా. అందుకే నీటి సూత్రాలు వలిస్తున్నావు. రే, నీతనే గీతకు అటు పక్కన నువ్వు సంపాదించింది ఏమిటి? ఓటమి. ఇటు పక్కన నేను సంపాదించింది గెలుపు ప్లస్ డబ్బు. దోషుల్ని, దుర్మార్గుల్ని, దొంగల్ని విడిపించి డబ్బు చేసుకుంటున్న ఈ చేతులకి బేడీలు పడే దుస్థితి రాకూడదని, అందున నా చేతుల మీదుగా రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరే అరెస్ట్ అయితే మిమ్మల్ని విడిపించడానికి మరో లాయర్ చక్రవర్తి లేడు కనుక, రాడు కనుక. చూసావా వాడు ఎంత మాట్లాడుతున్నాడు? ఏమన్నాడండి? నిజమేగా అన్నాడు. అంటే నువ్వు కూడా వాడిని సమర్థిస్తున్నావు అన్నమాట.
వాడి వయసులో ఉండగా నేను వాడికంటే ఎక్కువే నీతిని న్యాయాన్ని నమ్ముకున్నాను. కానీ ఆనాడు ఆకలి కేకల నుంచి వాడిని, చావు మూలుగుల నుంచి నిన్ను కాపాడుకోవడానికి నా నీతిని చంపుకున్నాను, నన్ను నేను అమ్ముకున్నాను. ఆనాడు నేను కూడా ధర్మపదాలు వలిస్తూ కూర్చుంటే ఈనాడు నువ్వు వాడు ఏ రోడ్డు పక్కన కూర్చుని ధర్మం చేయండి బాబు అని అడుగుతుంటూ కూర్చునేవారు. ఈ ఆస్తి ఐశ్వర్య హోదా ఏమీ ఉండేవి కావు. నిజమేనండి, మీ దారి తప్పిన ధర్మం న్యాయం మనల్ని ధనవంతుల్ని చేశాయి. కానీ కన్నవాళ్లలో ఒకళ్ళ మనకు కాకుండా చేసి ప్రేమ విషయంలో పేదవాళ్లుగానే మిగిల్చింది. మనం సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువండి. ఇప్పుడు ఈ నవల్లో హీరో పాత్రని ప్రవేశపెట్టాలి. దాని గురించి చదివే అమ్మాయిలంతా పిచ్చెక్కిపోవాలి. కారు మేఘాలు కమ్మిన ఆ కారు నలుపు కారు చీకటి రాత్రిలో ఆ కారు తారు రోడ్డు పైన జోరును చాగింది. బూట్లు ధరించిన 2 కాళ్ళు కారులోంచి క్రిందకి దిగినవి. ఆజానుబాహుడైన ఆగంతకుడు అడుగు ముందుకు వేసి ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టాడు. అతడు రాణి మాలినీదేవి భవనం వంక చూడగా మేడపై గదిలో విద్యుత్ దీప కాంతి గోచరించెను. వెంటనే అతను బడిబడిగా ముందుకొచ్చి నీటి గొట్టము పట్టుకుని చకచకా పైకి ఎగబ్రాకెను. ఇప్పుడు ఉడుపుగా అతను బాల్కనీలోకి దూకెను. అలా ముందుకు అడుగు వేసిన చోర చక్రవర్తి చేసిన అలికిడికి మంచం మీద నిద్రపోయే రాణి మాలినీదేవి దిగ్గున లేచింది. భయభ్రాంతురాలైన లలనామణి అతనిని గాంచి, ఎవరు నీవు? దొరికితే దొంగని. దొరకనిచో దొరని. అంటే నువ్వు దొరవా దొంగవా? దొంగల్లో దొరని. భలే పడుతుంది డైలాగ్స్. ఇప్పుడు నీవు ఏమి చేయదవు? దాచుకున్నవి దోచుకుందు. అతని మాటలకు రాణి మాలినీదేవి తన నడుమున గల తాళముల బుద్ధిని తడిమి చూసుకొనను. వానిని సూర్యుడు తీసుకున్నాను. ఎవరు నువ్వు? నేను నీ కథానాయకుడు. అంటే అంటే దొంగవా? దొంగలమే దొంగల. రాణి అమ్మా వస్తాడని మాకు బాగా తెలుసు. నిజం డాడీ, నన్ను తాళతో కట్టేసి తాళాలు గుర్తు తీసుకుని బీరువా తీసాడు డాడీ. అమ్మో, నా డబ్బు నగలన్నీ తీసేసుకున్నాడు డాడీ. తీసుకొని అమ్మా ఆ నగల్ని తీసుకుపోని. పాపం ఎంతో కష్టపడి వచ్చాడు కదా. అయ్యో, నిజంగా తీసేసుకుంటున్నాడు డాడీ. అమ్మో, అయ్యో, నా బట్టలన్నీ కింద పారేసి ఇంకా దేనికోసం వెతుకుతున్నాడు. అయ్యో పాపం, వెతుకుతున్నాడా? ఆ షెల్ఫ్ లోని ఎలుగుబంటి మెడలోని వజ్రాల సంచి ఉంది, అది కూడా పట్టుకోమను. గుడ్, వెరీ గుడ్. దొంగలకింత బాగా కోఆపరేట్ చేసే కుటుంబం బహుశా ఇండియాలో మీదేననుకుంటాను. తీసేసుకున్నాడా? చాలా సంతోషం. పనిలో పని ఆ పరుపు కింద రహస్యపరం ఉందే, అందులో మీ అమ్మ 7 వారాల నగలున్నాయి, అవి కూడా తీసేసుకోమను. ఇప్పటికి ఒక్కళ్ళుంటే చాలదా మీ నాన్నగారు లాంటి వాళ్ళు? నాలాంటి దొంగలు కలకాలం కడకడకడకడలాడుతూ ఉంటారు. మూట అయితే వస్తువులు జారి పడిపోతాయి రాధా. బీరువా పక్కనే మావయ్య బ్రీఫ్ కేసు ఉంది, అందులో పెట్టుకుపోమనం. నిజంగా మీ నాన్నగారు ఎంత దయాదపుడేవాడు. పెట్టిలో పెట్టుకెళ్ళమని కూడా సలహా ఇస్తున్నారు. ఒకవేళ అడిగితే ఆయన కారులో లిఫ్ట్ కూడా ఇస్తారు. ఆయన ఎవరైనా చూస్తే బాగుండదు. వస్తా. గుడ్ బై. దొంగగారు దొంగగారు, నాకు ఒక చిన్న సందేహం. ఏమది? మీరు దొంగ కాబట్టి అన్ని దోచేశారు, కానీ నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నారు? కన్ని పిల్లని ముద్దు పెట్టుకుంటే నా లాంటి దొంగలకు కలిసి వస్తుంది. దొంగవాడిని ముద్దు పెట్టుకుంటే నీ లాంటి కన్ని పిల్లకు తెలిసి వస్తుంది. గుడ్ బై. ఎంత మంచి డైలాగ్ పెట్టాడు. ఇది కూడా నా నవల్లో తప్పకుండా రాసేయాలి. మాయా మాయా, నీళ్ల బకెట్ తెచ్చేశాను, రాధ మీద పోసేద్దాం. ప్రతిసారి కొంపలు అంటుకుపోయినట్టుగా నీళ్ళ బకెట్తో తయారవుతావేంట్రా? ఏమిటమ్మా ఈ తాళ్ళేమిటి? నేను ఎవరు ఇలా కట్టేశారు? నేను అరిచి చెప్పాను కదా డాడీ, దొంగడొచ్చాడు దోచుకుపోతున్నాడని. పాపం పీతమావయ్య అవన్నీ నీ కల్లో అరుపులు అనుకున్నాడు. నేను అనుకోవడం, నువ్వు కూడా అనుకుని తెచ్చావుగా.
ఇంకా ఏం దోచుకున్నాడమ్మా? అందినవి అందుకుని దాచినవి దోచుకుని పోకపోతే వాడు దొంగెలా అవుతాడు డాడీ? అతను దోచుకోవడంతో ఆగలేదు, నన్ను పట్టుకుని గట్టిగా ముద్దు కూడా పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడా? ఇన్నేళ్లుగా నేను ఇంట్లో ఉంటూ ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేదు, వాడు వచ్చి రావడంలో పెట్టేసుకున్నాడా? మావయ్య దరిద్ర దామోదర, ఏమ్మా వాడు మీ అమ్మ 7 వారాల నగలు ఆ వజ్రాల సంచి అన్ని పట్టుకుపోయాడా? అన్ని పట్టుకుపోయాడు, నన్ను ముద్దు పెట్టుకుపోయాడు. ఈ బకెట్ నీళ్లు ఈ విధంగా ఉపయోగపడుతున్నాయి. వీటన్నిటితో పాటు ఆ పిల్ల దగ్గర ముద్దు కూడా కొట్టేశాను, అది నీకు ఇచ్చేశాను. అమ్మో అమ్మో, నువ్వు సామాన్యుడివి కాదు బేటాజీ. ఇన్నేళ్ళ నా దొంగతనం సర్వీసులో నేను ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చేయలేదు. ఈ పాటికి నువ్వు పెట్టిన ముద్దుకి ఆ అమ్మాయి పని ఇత్తడైపోయి ఉంటది. రాధా రాధా, అబ్బా కాలిపోతుంది చెయ్యి. రాధా దొంగ, ముద్దుల దొంగ, నా ముద్దుల దొంగ. ముద్దు నోరు వస్తావా లేదా? లోపల హీటికి బ్రెడ్ ముక్క కాలిపోయిందే. ఏమిట్రా, ఏమైంది? అమ్మాయికి ఏమైందిరా? మావయ్య, ఈ బ్రెడ్ ముక్కని రాధ మూతి మీద పెట్టాను, పెనం మీద వేసినట్లా ఎలా కాలిందో చూసావా? దీన్ని బట్టి రాధ ఒళ్ళు పెనం, అట్లకా ఒకటే తక్కువ. పిండి కూడా పట్టుకొస్తా, దోశలు వేసుకుందాం. అమ్మాయిని పట్టుకొని మూకుడు పెనం అన్నాడు, మూతి పాల్గొడతాను. నేను డాక్టర్ ఫోన్ చేస్తాను, నువ్వు దగ్గర నుండి తీసుకోవచ్చు పద. మరి దోశలో నువ్వు నోరు మూసుకున్నాతో రారా, పద. Yes. Old Spice 25. Malt biscuit 1450. కారపొడి 2 rupees. దొంగ 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 పట్టుకుంటారా? దొంగ ఒకే తల్లి కడుపున ఒకే నిమిషం తేడాలో పుట్టిన కవల పిల్లలం సార్. వాడు కడుపులో ఉన్నప్పటి నుంచి నన్ను ఇలా తంతునే ఉండేవాడు. ముందు పుట్టిన కర్మకి నేను అక్కరయ్యాను, వాడు నాకు తమ్ముడయ్యాడు. మరి మీ అమ్మా నాన్న కనిపించరే? లేదు సార్, కలిసి కట్టుగా కన్ను మూశారు. పోయే ముందు మా అమ్మ మా ఇద్దరిని మా బామ్మ చేతిలో పెట్టింది. మా బామ్మ నన్ను అయ్య చేతిలో పెట్టే వరకు నా తమ్ముడిని నా చేతిలో పెట్టి చూడమంది. ఇప్పుడు వాడు నన్ను కొట్టి పట్టుకోపోగా ఈ బూట్ నా చేతిలో పెట్టి పారిపోయాడు. ఇప్పుడు ఇది మీ చేతిలో పెట్టి దండం పెట్ట తప్ప నేనేమీ చేయలేదు సార్. సరే, విచారించకండి. ఇంత మంచి మనిషికి అలాంటి దౌర్భాగ్యుడు తమ్ముడుగా దొరకడం చాలా దురదృష్టమే. అవును, ఇంతకీ మీ బామ్మగారన్నా వారు ఎక్కడ కనిపించరే? మొన్న పప్పులో ఉప్పు తక్కువ వేసిందని అదేదో పెద్ద తప్పనట్టుగా ఆ పప్పు గుత్తి తీసుకుని ఆవిడ డిప్ప మీద కొట్టాడు మా తమ్ముడు. ఆ దెబ్బ తగిలి హాస్పిటల్లో మంచం ఎక్కింది మా పిచ్చి బామ్మ. ఆహా, ఇంత వయసులో కూడా మీ బామ్మగారు ఎంత అందంగా ఉన్నారండి. మరి మా తమ్ముడు? అతనికేమండి, పర్సనాలిటీ చాలా బాగుంది. కాకపోతే ఇంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టి అంత దొంగ ఎలా అయ్యాడు అని ఆ భగవంతుడికే తెలియాలి. వాడు చిన్నప్పటి నుంచి ఇంతే సార్. అన్నం పెట్టి తిందా అంటే కంచు వెతి కలిపి దొంగలా దాక్కుని తినేవాడు. స్కూలుకు పంపిస్తే పంతుళ్ల కండువాలు పక్క పిల్లల బ్యాగ్ లో హోల్సేల్ గా కొట్టేసేవాడు. ఇన్స్పెక్టర్ గారు, వాడికి బుద్ధి చెప్పి వాడిని దారిలోకి తీసుకురావాలి. మీరు ఈ జన్మలో తీసుకునే అవకాశం ఇస్తాననుకోండి. ఇంతకీ మీ పేరే ఉన్నారు? శాంతి. వాడి పేరు విజయ్. మా బామ్మ మా ఇద్దరిని విజయ్ శాంతి అని పిలుస్తుంది. మేమందరం వాడిని ముద్దుగా శాంతి అని పిలుస్తాం. మీరు కూడా అలాగే పిలవచ్చు. సంటూ గంటూ ఏదో పిలుస్తాం అనుకోండి. అతని గురించి మాత్రం మీరు నిశ్చింతగా ఉండండి. డోంట్ వరీ. వస్తాను. చెప్పింది బొరకెక్కిందా? ఈ బొమ్మని భద్రంగా రేపు సింగపూర్ ఫ్లైట్ లో వెళ్లే ఈ మనిషికి అందచేయాలి. ఎలా అందచేయాలో నువ్వే ఆలోచించుకోవాలి. గుంటా గింట అన్నావంటే నాతో పెద్ద తంట అయిపోద్ది బే. ముందు అడ్వాన్స్ ఇచ్చుకో.
ఇదిగో 1000 రూపాయలు. రేపు 4000 రూపాయలు ఇస్తాను పని పూర్తయిన తర్వాత. అనుమానం వస్తే ఎంత పెద్ద విఐపీనైనా సరే చెక్ చేయండి. వదలంట్రా, ఈ డ్యూటీ సంతకంట ముసల్దాన్ని కూడా చూడకుండా నా మీద లాకెళ్ళేస్తారేమిట్రా? అవతల విమానం ఎగిరిపోద్ది, నా తోక పుచ్చుకొని ఆపండి. నా రెక్క పుచ్చుకుంటారేవర్రా? విమానం తోక పుచ్చుకొని ఆపండి. ఓ, మీరు శాంతి బామ్మగారు కదా? నా బాబే నన్ను గుర్తుపట్టావంటే మా శాంతికి బాగా తెలుసున్నవాడు అయ్యుండాలి. నువ్వు ఇన్స్పెక్టర్ రాంబాబువా? అయితే నా గురించి మీకు శాంతి చెప్పిందనమాట. పిచ్చి కన్నా, చెప్పడంలో ఎంత మురిసిపోతూ చెప్పిందనుకున్నావు. పెళ్లి కాకముందు వాళ్ళ తాతగారి గురించి నేను అలాగే చెప్పేదాన్ని. నిన్ను చూస్తుంటే నాకు వాళ్ళ తాతగారే గుర్తుకొస్తున్నారు. ఇదే పొడుగు, ఇదే లావు. సరే బామ్మగారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా శాంతి సింగపూర్ వెళ్తుందిరా బాబు. తన స్నేహితురాలికి ఇవ్వాలని ఈ బొమ్మ కొంది, ఇంట్లోనే మర్చిపోయింది. ఇది పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆ బొమ్మ ఇవ్వండి, నేను పంపిస్తాను. మా నాయనే. మిస్టర్ రాబర్ట్. హలో రాంబాబు. హౌ ఆర్ యూ? ఫైన్. ఈ బొమ్మని ఫ్లైట్ లో మిస్ శాంతి అని పాసింది. ప్రశాంతి. అదేంటి ఆమె పేరు శాంతి కాదు? అది తన తమ్ముడితో ఎలాగ మనశ్శాంతి లేదు, దాన్ని బళ్ళో వేసినప్పుడు ప్రశాంతి అని పేరు పెట్టాను. ఆల్ రైట్, మిస్ ప్రశాంతి కనెక్ట్ చేయండి. ఓ షూర్. థ్యాంక్ యూ. నా బాబే ఎంత మంచివాడివి కనుకే మా శాంతి అంత ముచ్చట పడింది. బాబు, అత్యాసరుకోపోతే నిన్నోటి అడగనా? ఏంటి? మా శాంతికి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను తలుచుకొని తెగ సబ్బరపడిపోద్దరుకో. నువ్వు అంటే మంచి రోజు చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారమ్మా. మా అమ్మకి ఎలా ఉంది? ప్రస్తుతానికి పర్వాలేదమ్మా, కానీ హార్ట్ లో ఉన్న హోల్ ఎన్లార్జీ కాకుండా ఆపరేషన్ చేయక తప్పదమ్మా. అందుకు కావాల్సిన 50,000 నువ్వు త్వరగా సిద్ధం చేసుకోవాలమ్మా. అలాగే డాక్టర్. అమ్మా శాంతి, కూర్చోమ్మా. ఇవాళ ఆఫీసుకి సెలవు పెట్టావా? సెలవు అంటే మా ఆఫీసులో ఎప్పుడు కావాలా పని చేయొచ్చు, ఎప్పుడు కావాలా సెలవు తీసుకోవచ్చు. అది సరిగానమ్మా, నీకోసం పళ్ళు ఇవన్నీ తీసుకొచ్చాను. హలో సిస్టర్. శాంతమ్మా, వచ్చావా? నన్ను కట్టుకుని కన్ను చరడిపించే కుర్రాడిని చూస్తానన్నావుగా, దొరికాడా? అమ్మా, నాకు ఆ సూది పడిచి మాట్లాడుకోండమ్మా. వీడొకడు ఒక్కడు. శాంతమ్మా, కుర్రాడు దొరికాడా? నీలాంటి చక్కని చుక్కకి వరుణ్ణి వెతకడం అంత తేలికైన విషయం కాదు కదా సిస్టర్. మా అమ్మని ముందు నువ్వు జాగ్రత్తగా చూడు. నీకు పెళ్లి కొడుకు నే వెతుకుతాగా. సిస్టర్ వస్తున్నా డాక్టర్. శాంతమ్మా, కుర్రాడు చాకులా ఉండాలి. బాయ్. అరిస్తా పొడుస్తాను. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. గుండె చాలా బలహీనంగా ఉంది. డాక్టర్. అవునమ్మా, ఆలస్యం చేయకుండా వెంటనే ఆపరేషన్ చేస్తే ప్రాణం దక్కించుకోవచ్చు. మా అమ్మని ఎలాగైనా బ్రతికించుకుంటాను. ఏం చేసైనా రేపు డబ్బు తీసుకొస్తాను. అంతవరకు మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఏడుకుంటలేవాడ పడిపోయావా వెంకటరమణ? ఏడుకొండలవాడా పడిపోయాను వెంకటరమణ. ముసలివాణ్ణి కొంచెం లేపుతావా? తప్పకుండా వెంకటరమణ. తప్పుతుందా? గోవిందా గోవిందా. లేపు నాయనా. మధ్యలో ఈ బరువు ఎందుకు? వెంకటరమణ వెంకటరమణ. అబ్బా అబ్బా.
థ్యాంక్స్ రా బ్రదర్. ఈ రోజు అమ్మ విషయంలో చాలా గొప్పగా సాయపడ్డావు. నీ రుణం తెచ్చుకోలేను. అలా ఉండవు. బామ్మా బాగున్నావా? ప్రస్తుతం నీతో పర్లేదు లేవే, నువ్వు లోపల రెస్ట్ తీసుకో. శాంతి అనబడే ఈ ముద్దాయి దొంగతనం చేసినట్లుగా సాక్ష్యాధారాలను బట్టి నిరూపించబడినది. ముద్దాయిని దోషిగా గుర్తించి కోర్టు వారు ఆమెకు 1 నెల రోజులు కఠిన కారాగార శిక్ష విధించడం అయినది. అమ్మా, ట్రైన్ రాబరీసు, బ్యాంకు దోపిడీలు ఎన్నో చేశాం. అందులో పెద్ద విశేషమే లేదు. కానీ చెప్పుకో తగ్గది, తమాషాని ఒప్పుకో తగ్గది ఒక్కటి చేశాం. అదేమిటో చెప్పండి. ఒక వజ్రాల షాపులో ఒక కన్నె పిల్ల ఒక వజ్రం మీద కన్నేసింది. అటు ఇటు చూసింది. మెల్లగా వజ్రాన్ని తీసింది. లటక్కని జాకెట్లో వేసేసుకుంది. చటుక్కున పక్కకి తప్పుకుంది. అది మాకంటపడింది. మేం దాని వెంట పడ్డాం. అలాగే చేసేద్దాం అనుకున్నాను. కానీ ఇంతలో మావాడు వచ్చేసి, బాబూజీ దాని సిగ్గు చితక్కుండా మానం పోకుండా దానికి తెలియకుండా ఆ వజ్రాన్ని కొట్టేస్తాను చూడు అన్నాడు. అలాగే నేను చూస్తూ ఉండిపోయాను. కొట్టేశాడు. ఎలా కొట్టాడు? అది నా వల్ల కాదు, మా వాడు చెప్తా. నేను ముద్రదంగా ఎలా కొట్టేసావు ఆ జాకెట్ లో వజ్రాన్ని? ఉండు ఉండు చెప్తాను కదా. ఉండు ఉండు. ప్రస్తుతానికి ఆ కన్నెపిల్లవు నువ్వే అనుకుందా. ఎందుకు నువ్వు కన్నెపిల్లవేనా? అది కాదు, మనకు తెలియకుండా కూడా కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి కదా. దీన్ని ఆ వజ్రం అనుకుందా. నీ జాకెట్ లో ఎలా కొట్టేశానంటే వెళుతున్న ఆ కన్నెపిల్లకు అడ్డుపడ్డాను. నువ్వు అందానికే అందానివి, చందానికే చందానివి. నీ కళ్ళు అందమైన నేరేడు పళ్ళు, నీ ముక్కు చక్కటి సంపెంగ పువ్వు. ఎందుకొచ్చావు? జరిగిపోయిన కథల్లో నేను మర్చిపోయిన పీడకల్లాంటి నువ్వు మళ్ళీ నా కళ్ళ ముందుకు ఎందుకొచ్చావు? నన్ను చూసి గేలి చేయాలనా, లేక నీ గెలుపుకి గర్వపడాలనా? ఐఎమ్ సారీ, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ముళ్ళబాట లాంటి గతాన్ని వదిలేసి పూలబాట లాంటి భవిష్యత్తులోకి అడుగు పెట్టబోతున్న నిన్ను హృదయపూర్వకంగా అభినందించడానికి వచ్చాను. ప్లీజ్. చేయవలసిన అన్యాయం చేసేసి ఆప్యాయత నటించుకో ఆఫీసర్. అమ్మ ప్రాణం కోసం ఒక ఆడపిల్ల పెట్టుకున్న కన్నీటికి అర్థం తెలియని నీలాంటి రాతిగుడ్డ గల మనిషి పువ్వులు ఇవ్వడం అనవసరం. వెళ్ళు. నన్ను అరెస్ట్ చేసినందుకు ప్రభుత్వం బంగారు పథకాలు బహుమతిగా ఇస్తుందేమో, వెళ్ళి అందుకో. శాంతి, ఆపరేషన్ చేశానమ్మా, సక్సెస్. ఇప్పుడు ఆవిడకి ఏం భయం లేదు. స్పెషల్ రూమ్ లో ఉంది, వెళ్ళి చూడు. అలాగే డాక్టర్. అమ్మా, సిస్టర్. శాంతి వచ్చేసావా? అత్తారింటి దగ్గర నుంచి వచ్చావన్నమాట. నీకేం తల్లి, మీ అమ్మగారికి దగ్గరుండి ఆపరేషన్ చేయించి మంచి చెట్లు చూడడానికి ఆయన ఉన్నారు కదా. ఆయన గారా? మొత్తానికి గడుసు పిల్లవే. నాకు కన్నుచారు ఇడిపిస్తానని ఆశపెట్టి చాకులాట కుర్రని నీ కన్నుచార గురించి కట్టేసుకున్నావు. మంచి అంతగానే పెళ్లి చేసుకున్నావు. ముందుగా నాకు కనిపించుంటేనా గుచ్చేసి ఉండేదని సూది. ఏమిటి సిస్టర్ నువ్వు చెప్పేది? కిల్లాడి పిల్ల, నాకేం తెలియదు అనుకున్నావా? అడుగో మీ ఆయన వచ్చాడు. మీరు మా అమ్మని బ్రతికించారా? ఏదో నాకు చేతనం చేశాను. నీ అదృష్టం కొద్ది ఆవిడ బ్రతికింది. రాబాబు గారు, మీ మంచి మనసును అర్థం చేసుకోలేక మిమ్మల్ని నిందించాను. చేతులెత్తి మొక్కాల్సిన దైవాన్ని తిట్టిన దౌర్భాగ్యురాలి నేను. శాంతి, నీ మీద జాలితో గానీ సానుభూతితో గానీ నీ దృష్టిలో నేనేదో గొప్పవాణి కావాలన్న ఉద్దేశంతో గానీ ఆ పని చేయలేదు. ఒక ఆఫీసర్గా నేను అరెస్ట్ చేసిన తర్వాత ఒక మామూలు మనిషిగా నీ గురించి ఆలోచించాను. హాస్పిటల్కి వచ్చి నువ్వు చెప్పిన దానిలో అబద్ధం లేదని అర్థం చేసుకుంటాను. నా కారణంగా ఒక ఆడపిల్ల తల్లింది కాకూడదని, ఒక కన్న తల్లి బిడ్డకు దూరం అయి కళ్ళు మోయకూడదని మీ అమ్మకు ఆపరేషన్ చేయించాను. కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన కన్నీళ్లకు అర్థం తెలియదనుకోవద్దు. ఏదో వృత్తిరీత్యా కఠినంగా మాట్లాడినంత మాత్రాన వ్యక్తిగా కూడా కషాయ వాళ్ళ ఉంటా అనుకోవడం పొరపాటు. నేను మీ అమ్మగారికి ఆపరేషన్కి అయిన ఖర్చు ఊరికే ఇచ్చాను అనుకోవద్దు.
అప్పుగా మాత్రం ఇచ్చా అనుకో. నువ్వు నీతిగా నిజాయితీగా కష్టపడి సంపాదించి అప్పు తీర్చాలని మాత్రం మర్చిపోవద్దు. బెస్ట్ ఆఫ్ లక్. అమ్మా అమ్మా, కాస్త తలనొప్పిగా ఉంది, కాఫీ పంపి. ఇదిగోండి కాఫీ తీసుకోండి. నువ్వా? ఈ రోజే పనిలో చేరాను. నేను పనిలో పెట్టింది ఎవరు? నేనే బాబు. రోజంతా మీ నాన్నగారు నువ్వు బయట తిరుగుతుంటారు. ఇంట్లో నాకు తోడుగా ఉండి ఆ పని ఈ పని చేయడానికి ఓ మనిషి ఉంటే బాగుంటుందని నేనే పెట్టానురా. ఒక మనిషిని పనిలో పెట్టుకునే ముందు ఆమెను గురించి నిజాలేమిటో తెలుసుకుని ఉంటే బాగుండేది. ఏ నిజంరా? తను దొంగతనాలు చేసేదన్నా నిజమేనా? నీకెవరు చెప్పారమ్మా? తనే చెప్పింది. చేసిన తప్పు బయటపడ్డా ఒప్పుకోని మనుషులున్న ఈ రోజుల్లో అడగకపోయినా అవసరం లేకపోయినా తన గురించి తనే ఒప్పుకుంది అంటే ఎంత నిజాయితీ పరురాలో అర్థమైంది. శాంతి, కాఫీ ఇచ్చిరా, వంట పని చూద్దాం. కాఫీ. మా అమ్మ దగ్గర నుంచి సర్టిఫికేట్ పుచ్చుకున్నావంటే నేను మెచ్చుకోవాల్సింది. మీరు మాటలతో మెచ్చుకోవడం కాక మనసారా మెచ్చుకోవాలన్న ఆశ. అచ్చా చక్రవర్తిజీ, మన వాణ్ణి కోర్టులో నిర్దోషి అని నిరూపించి మరోసారి వార్డులో మీకు ఎదురు నహి అనిపించుకున్నారు. అందుకే మీకు తోఫా ఇవ్వమన్నారు మన సేట్జీ. థ్యాంక్ యూ. బాయ్. నీ దొంగ వేషాలు నాకు తెలుసురా. ఇలా రహస్యంగా వస్తే నేను వదిలిపెడతాననుకున్నావా? అదా ఏరా, ఇలా అర్ధరాత్రి వరకు ఉద్యోగాన్ని ఊరంతా తిరిగి అన్నం తినకుండా పడుకుంటే ఎలా? కూర్చో. ఆకలిక లేదు అందుకని. కన్నబిడ్డ ఆకలి కన్న తల్లికే తెలుస్తుందిరా. వేళకు అన్నం తినక ఎంత చిక్కిపోయావో నీకేం తెలుసు? ఉండ, అన్నం తీసుకొస్తాను. ప్లేట్ తీరా. ఏరా, ఇవాళ మళ్ళీ దొంగ వెధవలను పట్టుకోవడానికి ఊరంతా తిరిగినట్టున్నావు. తిరగడం ఏంటమ్మా? 2-3 దొంగ వెధవలను ఎడాపడ పట్టుకుని చెడమడ కొట్టేశాను. గడగలు అడిపోయారు. రాంబాబు, ఎంతో మంది దొంగల మధ్య తిరుగుతుంటావు. వాళ్ళల్లో ఎవరైనా నీ మీద కక్ష కట్టి నిన్నేదైనా చేస్తే నేనెలా తట్టుకోగలనురా? ఒక్క పూట నువ్వు అన్నం తినటం ఆలస్యం అయితేనే ఈ అమ్మ మనసు భరించలేదే. అలాంటిది నీకేదైనా అపకారం జరిగితే? ఏరా, అన్నం కలుపు తింటాం కూడా మర్చిపోయావన్నమాట. ఉండు, నేను కలిపి పెడతాను. అదేమిట్రా కన్నీళ్లు? కారం ఎక్కువైందా? నెయ్యి వేయటం మర్చిపోయినట్టున్నాను. వేడి చేస్తానుండు. అమ్మా, అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? త్వరగా రా. అదేమిట్రా, తినే అన్నం వదిలేసి అప్పుడే బట్టలు మార్చుకున్నావు? మళ్ళీ డ్యూటీకేనా? ఇదేంటమ్మా, ఇప్పుడు కదా నేను డ్యూటీ నుంచి వస్తున్నాను. చాలేరా, నాతో వేళకోవడం ఏమిటి? ఇప్పుడేగా నీకు అన్నం ముద్దలు తినిపించాను. ఏరా,
అన్నం మీద ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా. ప్లేట్ తీసుకెళ్లి కొడాయి దగ్గర పారేసావు. ఏమిటమ్మా అసలు ఏమైంది నీకు ఇవాళ? నువ్వు నాకు ముద్దలు తినిపించడం ఏంటి, నేను ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టమేంటి? ఈ ఇంట్లో ఏం పిశాచాలు దొరలేదు కదా. ఏమిటి తల్లి కొడుకుల మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఏమిటది? అది కాదు నాన్నగారు, నేను స్టేషన్ నుంచి వచ్చింది ఇప్పుడే కదా. నేనేదో స్టేషన్ నుంచి వచ్చి చాలా చెప్పయిందని, తను నాకేదో ముద్దలు తినిపించిందని, నేను ఆ ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టానని అమ్మ ఏంటో విచిత్రంగా మాట్లాడుతుంది వాళ్ళ. అది కాదురా, ముద్దుడు కొడుకు కోసం రాత్రి మౌళ్ళు కంచం ముందు కూర్చొని కనిపెట్టుకుని ఉండటంతో కలలు ప్రారంభమై ఉంటాయి. వాటి గురించి నువ్వేం పట్టించుకోనక్కర్లేదు. అది కాదండి, నిజంగానే వాడికి. ఆల్ రైట్ యువర్ ఆనర్, మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ కేసు మాత్రం అబ్బాయి తరఫున కొట్టివేయబడింది. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, ఈ లోపు కూడా ఆమ్లెట్ రెడీ చేయి. మరి నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, ఈ లోపు నువ్వు ఆమ్లెట్ సిద్ధం చెయ్యి. మీ అమ్మ చెప్పింది కరెక్టేనా? అప్పుడే డ్రెస్ మార్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? అర్జెంట్ గా గజ దొంగను పట్టుకున్న ప్రోగ్రామ్ ఉంది నాన్నగారు, అందుకే ఎమర్జెంట్ కి వెళ్తున్నాను. సరే తొందరగా వచ్చాయి, లేకపోతే మీ అమ్మ బండి పంచాయతీ పెడుతుంది. పర్వాలేదు నాన్నగారు, నేను వచ్చి తీరుస్తాను. యూ డోంట్ వరీ, నిశ్చింతగా నిద్రపోండి. వస్తా. రేయ్, నా గది దగ్గరకు వచ్చి బదలగొట్టు, నేను వచ్చి తలుపు తీస్తాను. అదేనే అబ్బాయి బయటకు వెళ్తుంటాను, తొందరగా రారా, లేకపోతే మళ్ళీ మీ అమ్మ కోపడుతుందని చెప్తున్నాను. అబ్బాయి బయటకు వెళ్ళవేమిటి, ఇంట్లో ఉంటేను. ఏమిట్రా నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇక్కడ ఉండక ఎక్కడికి వెళ్తాను నాన్నగారు? ఏంటి మీరు కూడా ఇంతగా మాట్లాడుతున్నారు అమ్మలాగా? ఏంటి బేటాజీ ఆలోచనలో పడ్డావు? లేడీ పిల్లలా వెంటాడుతున్న ఆ ఆడపిల్ల గురించేనా? ఆలోచన ఆడపిల్ల గురించి కాదు, ఇవాళ జరిగిన విచిత్రాన్ని గురించి. అదే విచిత్రమా? నీకా? ఏంటది? నల్లకోటు చాటున న్యాయాన్ని నమ్ముకుని డబ్బు సంపాదించే ఒక లాయర్ని కొల్లగొడదామని అతని ఇంటికి వెళ్ళాను. ఆయన భార్య పట్టుబట్టాను. ఆవిడ నన్ను పోలీసులు పట్టించవలసిన పోయి కూర్చోబెట్టి అన్నం పెట్టింది. కన్న కొడుకులా చూసింది. ఆమె ప్రేమపూరితమైన మాటలు వింటూ ఉంటే నాకు లేని తల్లి లోటు కనిపించింది. అసలు తమాషా ఏమిటంటే ఆమె కొడుకు ఒక ఇన్స్పెక్టర్, అచ్చం నాలాగే ఉంటాడు. అసలు మా ఇద్దరు పోలికలు ఒక్కలాగే ఎందుకున్నాయి? ఆమెను చూసిన కొద్దీ నాలో ప్రేమానురాగాలు ఎందుకు పుట్టుకొచ్చాయి? ఏమిటో నాకేం అర్థం కాలేదు. నువ్వు దొంగతనం చేయడానికి వెళ్ళిన ఇల్లు ఎవరిది? లాయర్ చక్రవర్తిది. లాయర్ బాబు, మీరు న్యాయాన్ని గెలిపించి నిర్దోషుల్ని రక్షిస్తారని విన్నాను. నన్ను ఈ హత్య కేసు నుంచి కాపాడండి బాబు. అసలు ఈ హత్య ఎలా జరిగిందో చెప్పు. ఆ పాపిష్టి పీతాంబరం దగ్గర నేను డ్రైవర్ని బాబు. ఆస్తి అంతా అమ్మగారు పేరున ఉండటంతో ఆవిడ్ని హత్య చేసి ఆస్తి చేజిక్కించుకోవాలనుకున్నాడు పీతాంబరం. ఆ రోజు నేను తాళాలు ఇవ్వడం కోసం పైకి వెళ్ళాను. పీతాంబరం తన స్నేహితుడు కోటేశ్వరరావుతో కలిసి అమ్మగారిని చంపుతున్నాడు. అది చూసి నేను హత్య హత్య అన్నాను, అంతే. నగల కోసం నేనే హత్య చేశానని నేరాన్ని నా మీదకి నెట్టాడు. నన్ను అరెస్ట్ చేయించాడు. బాబు, నన్ను మీరే కాపాడాలి. భైరవమూర్తి, నా చదువు నా జీవితం న్యాయరక్షణకి అంకితం చేశాను. తప్పకుండా నిన్ను రక్షిస్తాను. లాయర్ బాబు, నేను పేదవాణ్ణి, డబ్బులు ఎక్కువ ఇచ్చుకోలేను. మనిషికి మానవత్వం ముఖ్యంగానే డబ్బు ముఖ్యం కాదయ్యా. డబ్బులే ముఖ్యమయ్యా. డబ్బులు లేని ఇలాంటి వాళ్ళందరికీ వైద్యం చేస్తే నేను శతస్కోపు థర్మోమీటర్ అమ్ముకుని అడుక్కు తింటూ బతకాలి. ఆ 20,000 లేకపోతే నీ భార్యకు వైద్యం చేయడం కష్టం. ఏమండి, ఈ రోగంతో నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మన బిడ్డలు క్షేమంగా ఉండాలి. అన్నం లేక వాళ్ళు చచ్చిపోవడానికి వీల్లేదు. చక్రవర్తి, నీకున్నది 2 కవలలు. ఈ కవల నోట్ల గడ్డలు నీకు దక్కితే నీ పిల్లలు నీకు దక్కుతారు. భైరవమూర్తి హంతకుడని వాదించి వాడిని జైలుకు పంపితే ఈ కవల కట్టలు నీవయ్యి నీ కవలలు కలకల్లాడుతూ కలకాలం పచ్చగా ఉంటారు. బాగా ఆలోచించుకో.
చక్రవర్తి, నువ్వు లాయర్గానే కాదురా, మనిషిగా కూడా బతకడానికి వీల్లేదు. చదువుని న్యాయాన్ని అమ్ముకున్న నీ పాపం త్వరలోనే పండుతుంది. రేయ్ పీతాంబరం, నీ అంతు చూస్తాను రా. సమయానికి నాకు ఆపరేషన్ జరిగి నేను కోలుకోవటం, పిల్లల ఆరోగ్యం బాగుపడటం, మన స్థితిగతులన్నీ మారిపోవటం అంతా కల్లాగా జరిగిపోయింది కదండి. ఇంతకీ అంత డబ్బు మనకెక్కడదండి? న్యాయాన్ని అమ్ముకుంటే దొరికిందే ఆ డబ్బు, నిర్దోషికి శిక్ష వేయిస్తే దొరికిందే ఆ డబ్బు, నా భార్య తాళిపట్టు తెంపడానికి సిద్ధపడ్డందుకు దొరికిందే ఆ పాపిష్టి డబ్బు. రేయ్, ఇన్నాళ్ళు నేను హంతకుణ్ణి కాదురా, ఇప్పుడు నిన్ను చంపి మా పిల్లలు బాబు, నా బాబు, ఏమండి బాబు, బాబు, మన బాబిక మనకు లేనట్టే సావిత్రి. ఏమిటండి మీరు అనేది? వంతెన మీద పరిగెడుతున్న భైరవమూర్తి కాలు జారి బాబుతో సహా నీళ్ళలో పడిపోయాడు. అందరూ చూస్తుండగానే వాళ్ళు కొట్టుకుపోయారు. హలో, ఏం చక్రవర్తి, నువ్వు భైరవమూర్తి కదూ? కాదు, చెరిగిపోయిన నీ గతం నుంచి పుట్టుకొచ్చిన భయంకరమైన భవిష్యత్తు మూర్తిని. నువ్వు బ్రతికున్నావంటే ఆనాడు నా కొడుకు కూడా ప్రమాదంలో చావకుండా బ్రతికుండాలి. వాడు ఆనాడు చావలేదు, కానీ ఆ తరువాత ఓనాడు నేనే వాడి పేక పిసికి చంపేశాను. నా కసి కచ్చా తీరే విధంగా నా చేతులతో నేనే చంపాను. రే చక్రవర్తి, నిన్ను కూడా క్షణ క్షణం చిత్రహింస చేసి చంపుతాను. ఆఫీసర్ గారు, పువ్వులు ఇవ్వడవా? ఓ ఆఫ్టర్ ఆల్ పూలేం కర్మ, నీకు అభ్యంతరం లేదా? చాలా ఇవ్వగలను. అందులో మొదటిది ముద్దు, రెండవది ముద్దు, మూడవది కూడా ముచ్చటగా ముద్దే. రాధా రాధా రాధా, ఎందుకు నాకీ బాధ? నా మనసు నీదే కాదా? నన్నే పెళ్ళాడ రాధా. ఎరా చెవి కోసిన మేకలాగా అరుస్తున్నావు? నీకేం పని పాట లేదా? పీత పీత పీత, చూడు నా గుండె కోత, ఎప్పుడో చచ్చిపోతా, ఇదే నా తల రాత. తిడతా తిడతా తిడతా, ఎండుగడ్డి నీకు పెడతా, దుడ్డు కర్రతో నిన్ను కొడతా, నిన్ను కటకటాల్లో పెడతా. నేను కూడా రాయగలరా దిక్కుమాల కవిత్వం? నాది శేష కవిత్వం, నీది కంద కవిత్వం. బంద కవిత్వం. పాదరబా అమ్మాయి ఈ మధ్య కవిత్వం రాయడం స్లో చేసింది కదా, నేను ఆనందపడుతూ ఉంటే మధ్యలో వీడు ఒకటి రెచ్చిపోతున్నాడు. నా కాబోయే పెళ్ళం ఇంకోటితో చెట్టా పట్టాలేసుకుని రావటమా? రాధా, ముందా లింకు తీసేయి, లింకు. బావా, ఇతను నా ఫ్రెండ్ రాజా. రాజానా కాకినాడ కాజానా, ఎవరైనా సరే నువ్వు అలా పట్టుకోవడానికి వీల్లేదు. పట్టుకున్నంత మాత్రాన పిల్లలేం పుట్టలేవయ్యా స్వామి. పిల్లల దాకా వెళ్ళిందా వ్యవహారం? కాస్త నువ్వే ఎత్తుకుని ఆడించాలి. మావా, పీత మావా, రా బయటికి. డాడీ, ఈయన? నాకు తెలుసమ్మా, పేరు పొందిన పోలీస్ ఆఫీసరు, దొంగల్ని గతగతలాడించే ఘనుడితనం. ప్రస్తుతం నేను ఇక్కడికి వచ్చింది పోలీస్ ఆఫీసర్ గా కాదండి, మీ అమ్మాయికి ఆప్తుడు. వెరీ గుడ్. డాడీ, ఈయనకి నేనంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టము ప్రేమ 10 కాలాల పాటు అలాగే ఉండాలి. ఇంకా ఇక్కడే నిలబడ్డారేమిటమ్మా? అబ్బాయిని తీసుకుని ఇల్లంతా చూపించు. మామా, దిక్కుమాలిన దోమ. రేయ్, పళ్ళు రాలితే వెర్రి కూతలు కూర్చావంటే. మరి రాధని పరాయి మగాడితో ఎందుకు పంపించావు? ఒరే దరిద్రుడా, అతను ఎవరనుకున్నావు? పేరు మోసిన పోలీస్ ఆఫీసర్ రా. మా నాన్న నిన్ను పోలీస్ ఆఫీసర్ గా అనుకోవడం వల్ల మన ప్రేమని అబ్జెక్ట్ చేయరు. ఇక ఆయన దగ్గర పోలీస్ ఆఫీసర్ గానే యాక్ట్ చేయి. ఈ అత్యవసర సమావేశానికి ముఖ్య కారణం, రేపు ఉదయం 10 గంటల ఫ్లైట్ లో
ప్రపంచ ప్రసిద్ధికెక్కిన కాశ్మీరీ వజ్రం ఢిల్లీ నుంచి ఇక్కడికి పంపబడుతుంది. దాన్ని ఎయిర్పోర్ట్ నుంచి భద్రంగా తీసుకుని వచ్చి మ్యూజియం అధికారులకు అప్పగించవలసిన బాధ్యత మన మీద ఉంది. మిస్టర్ రాంబాబు, ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. వజ్రాన్ని కొట్టేయటం హంకు ఆసాన్ హై. రే, ఆసాన్ గీసాన్ హిందీలో ఎందుకురా, తెలుగులో ఏడు. వజ్రాన్ని తీసుకురావటం తేలిక హై, కానీ అక్కడ ఇన్స్పెక్టర్ రాంబాబు కాపలా అన్నారు. అప్పుడు బహుత్ ముష్కిల్ హై. అంటే కష్టమనే కానీ ఏడుపు. జీహా, చూడు, వజ్రాన్ని మ్యూజియం కి తీసుకువెళ్లేటప్పుడు రాంబాబు కాపలా లేకుండా చూడడం నా బాధ్యత. ఆ పైన చెప్పిన పని చెప్పినట్టు చేసి చెప్పలేనంత మంచి పేరు సంపాదించుకోవడం నీ బాధ్యత. రేపు నేను మీ ఇంటి పార్టీ రావాలా? అంత మనసుపడి మీ నాన్న నన్ను పార్టీ పిలవడానికి కారణం ఏమిటి? ఏముంది బేటాజీ, అమ్మాయికి నువ్వు ముద్దిచ్చావు, అమ్మాయి నీకు మనసిచ్చింది. నిన్ను మెచ్చి నువ్వు నచ్చి తన కూతురు నీకిచ్చి పెళ్లి చేయాలని ఆ పెద్ద మనిషి అనుకుంటాడు. అందుకే నిన్ను పిలుచుంటాడు. సరే, ఆయన గారు ముచ్చట మనం ఎందుకు కదనాలి? అలాగే వస్తాను. రేపు ఉదయం ఖచ్చితంగా 10 గంటలకు నువ్వు మా ఇంట్లో ఉండాలి. ఓకే? ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని కోట్ల విలువైన కాశ్మీర్ వజ్రాన్ని మ్యూజియంకి చేర్చే బాధ్యత మా డిపార్ట్మెంట్ నాకు అప్పగించింది. అది సక్సెస్ కావాలంటే నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి. ఏమిటది? నెత్తి మీద మొట్టికాయ? ముద్దుకాయ. ఏమిటండి, వదలండి రాంబాబు. బూట్లు పాలిష్ చేయడం ఎలాగా చేసేది? మళ్ళీ ఎప్పుడైనా ఇలా చేసామంటే మా అమ్మతో చెప్పి నీ ఉద్యోగం తీసి దూరంగా పారేస్తాను అనుకున్నావు. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ నాన్ సెన్స్. డ్యూటీ ఇస్ డ్యూటీ. అమ్మా, నువ్వు ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దు. నీకు అసలు లో బీపీ. అర్జెంట్ పని ఉంది, నేను వస్తాను. థ్యాంక్ యూ. ఎదురు చూస్తున్నాను. నిజంగా మీకు 1000 ఏళ్ళు అల్లుడు గారు. అల్లుడు గారా? అదేం పిలుపండి? దొంగలాగా నా దగ్గర అన్ని తాద్దాం అనుకున్నారేమో. నాకు అన్ని తెలుసు. మీకు మా అమ్మాయికి రాజా ఎంతసేపు వచ్చి రావడం వచ్చేసారమ్మా. ఇక వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఏం చేస్తావో అలా చేస్తావు, అంతా నీ ఇష్టం. అల్లుడు గారు వెళ్ళండి, మేడం గదిలోకి వెళ్ళిపోండి. మేము పైన గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటే పెద్దవారు తమరు ఏమైనా ఫీల్ అవుతారేమో. నేనెందుకు ఫీల్ అవుతానయ్యా? నువ్వు మా అమ్మాయి కలిసి మనసులో ఒప్పుకొని మాట్లాడేసుకోండి. ఒకళ్ళోడు బాగా అర్థం చేసుకోండి. వెళ్ళండి. అమ్మా, అన్నిటి చూపించు. ఆ కొత్తగా కొన్న అదంతా శిల్ప సుందరిని, ఆ మహారాజా బొమ్మని, అన్నిటి. పీతాంబరం, నువ్వు ఫాదర్వా డాఫర్వా? నేను ఏదైతే నీకెందుకురా పాపర వేధవా? ఈ పూట అబ్బాయి అమ్మాయి ఏం చేసినా ఎలా ఉన్నా మనం చూసి ఆనందించడమే తప్ప అడ్డుపడకూడదురా. అయితే మన ఇద్దరం కింద గదిలోకి వెళ్దాం పద. ఎందుకురా? విప్పుకుని మాట్లాడుకుందాం మనస్సులు. అమ్మాయి వేధవా. అమ్మో, పై గదిలో వాళ్ళిద్దరూ ఏం చేసుకుంటున్నారో ఏమిటో. హలో, నేను మసాలా గారి కోసం ఎలక బోన్లోకి వచ్చేసింది. ఇన్స్పెక్టర్ రాంబాబు మా అమ్మాయి చేతిలో బందీ అయ్యాడు. వజ్రం కోసం మన వాళ్ళని ప్రొసీడ్ అవ్వమనండి. నేను జీపులో మిమ్మల్ని లీడ్ చేస్తాను. దారిలో మిమ్మల్ని ఎవరు ఆపు చేయడానికి ప్రయత్నం చేసినా ఆలోచించకుండా కాల్చిపారే. ఎస్ సార్. పోయిందా? ఇన్స్పెక్టర్ రాంబాబు ఆతా హై. ఇన్స్పెక్టర్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నో ప్రాబ్లం. ఆ డైమండ్ ఇవ్వద్దండి, వాడు దొంగ.
యువర్ హ్యాండ్స్ అప్. నిజంగానా? సరే. ఎందుకు డాడీ అంత కంగారు పడుతున్నావు? కంగారు కాదమ్మా, అతను ఎక్కడా? ఎక్కడికి నవ్వుతావేంటమ్మా? అయ్యో తమాషా చేస్తాను చూడని కిటికీలోంచి దూకి పారిపోయాడు. నువ్వేడుస్తావేంట్రా? దూకే ముందు మంచం మీద ఎన్ని తమాషాలు చేశాడో. అట్లా వెధవా. ఆ వజ్రాన్ని ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పకపోతే నీ నోట్లో నుంచి వచ్చే రక్తంతో పాటు నిజాన్ని కూడా కక్కిస్తాను. మర్యాదగా చెప్తావా లేదా? ఇప్పటికే వాడిని బాగా కొట్టారు, ఇంకా కొట్టారంటే వాడి ప్రాణం పోవచ్చు సార్. ప్రాణం తీసిన నిజం కక్కిస్తాను. రాజా, ఏమిటి బాబూజీ? ఇన్నేళ్లు నిన్ను నేనేమీ అడగలేదు, ఇప్పుడు ఒకటి అడుగుతాను, తీరుస్తావా? కాని పనైనా కష్టమైన పనైనా చేసి తీరుతాను. అదేమిటో చెప్పండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పోలీసులకి పట్టుబడ్డాడు. కటకటాల నుంచి, పోలీసుల కాపలా నుంచి తప్పించి అతన్ని ఇక్కడికి తీసుకురావాలి. వీణ్ణి అరెస్ట్ చేసింది అచ్చు నీ పోలికలతో ఉన్న ఇన్స్పెక్టర్ రాంబాబు. ఇన్స్పెక్టర్ రాంబాబు వేషంలోనే స్టేషన్కి వెళ్తాను. పోలీసులకే టోపీ పెట్టి అతను బయటికి తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదేమిటి సార్, ఇవాళ ఉదయం మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, స్టేషన్కి రానని చెప్పారు. మామూలు కంటే ముందుగా వచ్చారేమిటి సార్? మిస్టర్ సుందరయ్య, ఫంక్షన్ లో జంక్షన్ల కంటే కూడా పోలీస్ వాళ్ళకి పోలీస్ స్టేషన్ చాలా ముఖ్యమని, కాఫీలు టీల కంటే కూడా పోలీస్ వాళ్ళకి లాఠీలు డ్యూటీలు చాలా ముఖ్యమని పెద్దలు అన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓ యూ తాళం గుత్తుల 231 రా లాకప్ తెరు. ఇవాళ వీడిని కొట్టిన చోటు కొట్టకుండా, కొట్టిన విధంగా కొట్టకుండా, కొట్టి అసలు విషయం బయటకు లాగాలి. కొట్టడం మన కొట్టిన పిండే కదా. కోతిలా నవ్వుతామేమయ్యా, ముందు లాకప్ లోంచి బయటకు లాగు. ఐఎమ్ వెరీ సీరియస్ టుడే. సార్, ఇప్పటికే వాడిని చెదగొట్టేశారు సార్. ఇంకా కొడితే వాడికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో, ఏమీ చేయొద్దని ఉదయమే ఐజీ గారు ఫోన్ చేశారు సార్. ఐజీ గారా? ఎస్ సార్. మన ఐజీ గారు ఒక తమాషా మనిషి అయ్యా. ఇప్పుడే ఒక విషయం చెప్తారు, అంతలో కట్టుకు 4 కలుసుకుని మరొక విషయం చెప్తారు. ఇందాక అర్జెంట్ నేను ఇంటికి పిలిపించి, చూడు నువ్వు ఒక్కడే కుట్టి ఇంటరాగేట్ చేస్తే బాగోదు, అతను నా దగ్గర తీసుకురా, ఇద్దరం కలిసి కొడదాం, ఇద్దరం కలిసి ఇంటరాగేట్ చేద్దాం, ఇద్దరం కలిసే విషయాలు అవుదామని చెప్పారు. అందుకని ఇద్దరం కలిసి పెడుతున్నాం. యూ డోంట్ వరీ. ఓకే బాయ్. కోటి, ఈ పూటని తాట ఒలిచి ఆట కట్టించి పాట పాడదా. నవ్వకు, నేను సీరియస్ గా ఉన్నాను. మిస్టర్ సుందరయ్య, ఒకవేళ ఐజీ గారు ఫోన్ చేస్తే నేను ఈ వెధవం తీసుకుని సరాసరి అక్కడికే వస్తున్నాను చెప్పు. ఓకే? రారా వెధవలు రా. బాధగా ఉందా, మంటగా ఉందా? ఆనాడు మీరు చేసిన పనికి నా గుండెలింకా మండుతూనే ఉన్నాయిరా. చెప్పరా, నా జీవితాన్ని నాశనం చేసిన సూత్రధారి, మీ పాపిష్టి నాటకంలో ప్రధాన పాత్రధారి, నీ ప్రియమిత్రుడు ఎక్కడున్నాడో చెప్పరా, చెప్పరా. ఎవరు? రాధ. ఏదో ఒకటి చెప్పి పంపించేసాయి. ఎక్కడికి? మీ నాన్న దగ్గరికి. మా ఇంటి నుంచి చెప్ప పెట్టుకుంటూ వచ్చేస్తావా? ఇప్పుడు మీ నాన్నతో చెప్తాను. వద్దు ప్లీజ్. అయితే పద. ఎక్కడికి? మా నాన్న ఇంట్లో ఉంటే మన పెళ్లి గురించి మాట్లాడడానికి, లేకపోతే నా నవల్లో హీరోయిన్ల లాగా సరదాగా డూయెట్లు పాడుకోవడానికి. అలాగే మాట్లాడుకుందాం, కానీ సమయం కాదు ప్లీజ్. అలాగా? ఇప్పుడు మీ నాన్నతో చెప్తాను. వద్దు. సరే పద. లల్లలా. పీతాంబరం గారు ఎక్కడున్నాడు చెప్పరా,
చెప్పు చెప్పు ఆ పీతాంబరం గారు ఎక్కడున్నాడు చెప్పు. ఇక్కడున్నాను రా. ఆ ఇన్స్పెక్టర్ కుత్తేగాడిని ఆపుతానని నువ్వు బోలా హై. నీ మాటలు నమ్మి हम डायमंड रॉबरी के गया है लेकिन उधर इंस्पेक्टर है वो पकड़ा है मुझको मारा है साला ये भी मारा है ये भी मारा है साला ये भी मारा है. ఆపరా. అది సరే, ఇంతకీ ఆ వజ్రాన్ని ఎక్కడ దాచావురా? अशोक नगर की अवतला एक बड़ा चर्च है उसका अंदर जाता है ఎడమ వైపున 2 आर्ची है वो రెండోది आर्ची में एक చిన్న గూడు है ఆ గూడు में दाचन है. ఏమిట్రా పెళ్లి చూపులా దొంగ చూపులా? ఇదమ్మా వీళ్ళ వరస. ఈ పద్ధతి చూసి వీళ్ళకి పెళ్లి చేయడం మంచిదని మీకు కబురు చేశాను. ఇదంతా మా శాంతి అదృష్టం. పెళ్లి కూడా సరిగ్గా చేయలేని స్థితిలో ఉన్న నాతో బియ్యమందడం మీ మంచితనం అమ్మా. దాందే ఉందిలేండి. మా వారు రాగానే తాంబూలాలు మార్చుకుందాం. నమస్కారం అమ్మా. కూర్చోండమ్మా. నువ్వు చక్రవర్తివి కదూ? ఏమిటమ్మా, ఈయనే రాంబాబు గారి తండ్రి, లాయర్ చక్రవర్తి గారు. తెలుసమ్మా, తెలుసు. నమ్మిన వాళ్ళని నట్టేటి ముంచే ఈ పెద్ద మనిషి నాకు బాగా తెలుసు. ఏమిటమ్మా, ఏమిటో అర్థం లేని మాటలు. 20 ఏళ్ల క్రితం నిన్ను నమ్ముకుని వచ్చిన నా భర్తకు న్యాయం చేస్తానని మాట ఇచ్చి సొమ్ము కమ్ముడిపోయిన నీచుడు నువ్వు. అన్నపూర్ణమ్మ, నువ్వు ఆవేశంలో పొరపాటు పడుతున్నావు. నా భర్త భైరవమూర్తిని మీ ఆయన మోసం చేశాడో లేదో కనుక్కో. హలో, గుడ్ మార్నింగ్ సార్. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. అంతా కలిసి ఒకేసారి వచ్చారు. హత్య చేసిన హంతకుణ్ణి అరెస్ట్ చేయడానికి. హంతకుని అరెస్ట్ చేయడానికి? ఎవరు సార్? ఏమీ తెలియనట్టు నటించక మిస్టర్ రాంబాబు. లాకప్ లో ఉన్న కోటేశ్వరరావు మీద కోపంతో అతన్ని బయటికి తీసుకెళ్లి లాఠీతో కొట్టి దారుణంగా చంపావు. అరెస్ట్ ఏం? నేను కోటేశ్వరాన్ని బయటికి తీసుకెళ్ళటం ఏంటి, అతను హత్య చేయటం ఏంటి? కమిషనర్ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. యు ఆర్ మిస్టేకన్. అవును, నా బాబా లాంటి తప్పు చేయడు. నేరస్తులను శిక్షించడమే తప్ప నేరం చేయడం వాడికి తెలియదు. వాడిని వదిలేయండి. సారీ మేడం, నిజానిజాలు కోర్టులో తేల్తాయి. మూవ్. బాబు, రాంబాబు, ఇప్పటికైనా అర్థమైంది కదా ఈ కుటుంబంలోని మనుషులు ఎలాంటి వాళ్ళు. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పద. బాబూజీ, బాబూజీ. హలో. నీ నాన్న మా చేతుల్లో ఉన్నాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం. వద్దు, మా నాన్న ఏం చేయొద్దు. అయితే వెంటనే మమ్మల్ని కలుసుకో. ఎక్కడ రావాలి? ఊరు బయట మర్రి చెట్టు దగ్గరికి. ఊరు బయట మర్రి చెట్టు దగ్గరికి? ఓకే, అలాగే. మీ నాన్న మా నాన్న ఏం చేయొద్దు ప్లీజ్. స్వాగతం దొంగలుడు గారు. నువ్వు ఇన్స్పెక్టర్ రాంబాబు లాగా నటించి నాకు టోకరా ఇచ్చావు. దానికి బదులుగా నేను టోకరా నీకు ఈ టోకరా ఇచ్చాను. మా నాన్న ఎక్కడ? సావుకి చాలా దగ్గరలో ఉన్నాడు చూడు. రాజాబాబు, నువ్వు మేము చెప్పిన పని చేస్తే మీ నాన్నని పువ్వుల్లో పెట్టి పెట్టి ఎక్కువ ఉంటాడు కదా, పూల గంపలో పెట్టి నీకు అందజేస్తాం. ఏమిటది? అశోక్ నగర్ అవతల ఉన్న పెద్ద చర్చిలో ఎడం వైపు 2వ ఆర్చి కింద ఉన్న చిన్న గూట్లో మా కోటిగాడు వజ్రం దాచేశాడు. ఆ చర్చి చుట్టూ పోలీసులు గస్తీ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ కన్ను కప్పి ఆ వజ్రాన్ని తీసుకొచ్చి నువ్వు మాకు ఇవ్వాలి. ఇదివరకట్లాగే పోలీస్ ఆఫీసర్గా వెళ్ళాలనుకుంటున్నావేమో. నోనో, కోటేశ్వరరావుని మేమే చంపి రాంబాబు మీద ఆ కేసు బనాయించి రాంబాబుని అరెస్ట్ చేయించాం కనుక నువ్వు నీలాగే వెళ్ళి ఆ వజ్రాన్ని తీసుకురావాలి. శాంతి కుటుంబానికి మీరు చేసిన ద్రోహం ఎంత దారుణమైందో ఆమె తల్లి మాటలను బట్టి నాకు అర్థమైంది. మీరు చేసిన నేరానికి శిక్షగా ఆ రోజు అన్నయ్యని మీ నుంచి దూరం చేసిన దేవుడే ఈ రోజు మీ కళ్ళ ముందే నన్ను ఈ కడకటాల వెనక నుంచోబెట్టాడనుకుంటాను. జరిగిపోయిన దానికి కుమిలిపోతున్నా నన్ను నీ మాటలతో ఇంకా కుమ్మదీకి బాబు. నువ్వు నిర్దోషమని నీ తరఫున వాదించి
నిన్ను రక్షించుకుంటాను బాబు. ఇన్నేళ్లు అవినీతి కండగా అన్యాయాన్ని గెలిపించిన మీరు ఈనాడు మీ కన్నబిడ్డ కోసం నీతి నియమాలను గెలిపించాలని ఎంత ప్రయత్నం చేసినా మీకు అందనంత దూరంలోకి వెళ్ళిపోయారు నాన్నగారు. తప్పుడు కేసులు వాదించి సంపాదించిన డబ్బును చూసి మురిసిపోయారు. ఈనాడు ఆ డబ్బు కూడా మీ కన్నబిడ్డను రక్షించలేదు. చేసిన తప్పులకి పాపాలకి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు బాబు? మీ వల్ల దెబ్బతిన్న ఒక్క మనిషి మిమ్మల్ని క్షమించినా చాలు నాన్నగారు. వెళ్ళి శాంతి తల్లిని క్షమించమని అడగండి. శపించిన ఆమె క్షమిస్తే మీ పాపాలు సగమైనా తగ్గవచ్చు, మీ కష్టాలు కొన్నైనా తీరొచ్చు. నీకు చేసిన అన్యాయానికి నన్ను క్షమించలేకపోవచ్చు, కానీ నేను చెప్పే నిజం వినైనా నన్ను మన్నిస్తావని ఆశతో వచ్చాను. ఏమిటి నువ్వు చెప్పే నిజం? నీ భర్త భైరవమూర్తి బ్రతికే ఉన్నాడమ్మా. ఏమిటి మీరనేది? అవునమ్మా, అతను నాకు ఫోన్ చేశాడు, నాతో మాట్లాడాడు. ఆ రోజు యాక్సిడెంట్ లో తను చనిపోలేదని చెప్పాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యు మై సన్. గాడ్ బ్లెస్. ఫాదర్, చర్చిలోనికి వెళ్ళటానికి వీల్లేదు. ఈ చర్చి ఫాదర్ అయిన శామ్యూల్ పీటర్ గారిని కూడా మేము లోనికి పోనివ్వలేదు. లోపలికి వెళ్ళొద్దంటారా? ఐఎమ్ ఫాదర్ ఆల్బర్ట్ ఫిన్ డిసోజా. మై ఫాదర్ ఇస్ ఎ ఫాదర్. Samuel Peter's father is a father, but my father is a superior father to Father Samuel Peter's father. All superior fathers are godfathers to father's father. అలాంటి ఫాదర్ బిడ్డని, ఇద్దరు బిడ్డలకు ఫాదర్ని, 20 బిడ్డల గ్రాండ్ ఫాదర్ని, నన్ను ఈ ఓల్డ్ ఫాదర్ లోపలికి వెళ్ళొద్దంటారా? లోపలికి వెళ్ళకూడదు ఫాదర్. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ అబౌట్. మీరు పంపలేకపోతే చెప్పండి. ఈ ఫాదర్ ఆల్బర్ట్ పింటో డిసోజా హెవెన్ లో ఉన్న ఫాదర్ ని పిలిచి, ఓ ఫాదర్, ఈ మూఢుల్ని మన్నించకు, ఈ పాపుల్ని క్షమించకు, ఈ అల్పుల్ని శిక్షించమని అరిచి. సారీ ఫాదర్, అలా కోపం తెచ్చుకోకండి. మీరు వెళ్ళి ప్రేయర్ ముగించుకుని వెంటనే వచ్చేయండి ఫాదర్. అలా అన్నావు, బాగుంది. May God bless you. May God bless you. అనుకుంటానికి కరెక్ట్గా వచ్చావు. వజ్రం ఇచ్చావా? తెచ్చాను. అయితే ఇచ్చి మా నాన్నను అప్పగించిన తర్వాతే వజ్రం మీకు దక్కేది. అనుకున్నాను నువ్వు ఇలాంటి తోకపీకుడు బేర మీద పెడతావని. అందుకే నువ్వు ఇవ్వకపోయినా ఎలా తీసుకోవాలో అన్ని ఏర్పాట్లు చేశాను. గాలి వచ్చింది, ఇంకోసారి ట్రై చేస్తాను. ఏలొస్తుంది. ఎవరు? అరిచావంటే ప్రాణం తీస్తా. రాంబాబు, గొడవ చేశారో ఇద్దరిని కలిపి పొడి చేస్తా. అర్థమైంది. నువ్వు ఇన్స్పెక్టర్ రాంబాబులా నటించి కోటేశ్వరరావుని చంపిన అసలు హంతకుడివి. ఆ మాట అంటేనే నాకు తిక్కరేగుతుంది. కోటేశ్వరరావు నేను తీసుకువెళ్ళానని తప్ప చంపింది నేను కాదు, వాళ్లే మా నాన్న. ఇదేమిటి? మా నాన్న ఫోటో ఎక్కడుందేంటి? అది మీ నాన్న ఫోటో కాదు. నాకు కన్న తండ్రి నీ చేతిలో ఉన్న ఆమె భర్త అయినా
భైరవమూర్తి గారి ఫోటో. అబద్ధం. ఇది మా నాన్నగారి ఫోటో. పసితనం నుంచి నన్ను ప్రేమగా తన ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న మా నాన్నగారి ఫోటో. నీ మాటల్ని బట్టి నీ రూపాన్ని బట్టి నువ్వెవరివో ఇప్పుడు తెలుస్తుంది బాబు. నువ్వు లాయర్ చక్రవర్తి కన్న కొడుకువి. ఏమిటి మీరని? నేను లాయర్ చక్రవర్తి కొడుకునే. నీకులా తెలుసు? అంటే ఆవిడ నా కన్నతల్లి అనమాట. నా కారణంగానే నా తోడపుట్టిన వాటి ప్రమాదంలో ఎదుర్కొన్నాడనమాట. త్వరగా వెళ్ళు, కోర్టుకు టైం అవుతుంది. సార్, మా బావమరిది ఉద్యోగం గురించి ఐజీ గారితో మాట్లాడతానన్నారు. అడిగేదానికి వేళ పాడుతున్నారు. రాజా, కారెక్కు. ఏంటి అలా చూస్తున్నావు? పోలీసులు వచ్చేస్తారు. కమాన్, గెట్ ఇన్. రాజా, నువ్వు పోలీసు నుంచి తప్పించుకున్న విషయం డాడీకి చెప్పలే. డాడీ! డాడీ, నేను షాపింగ్కి వెళ్తుంటే అక్కడ కనిపించాడు రాజా. ఆ రోజు నీతో చెప్పకుండా దొంగలా వెళ్ళిపోయినందుకు నువ్వు బెంగ పెట్టుకున్నావని పట్టుకుని తీసుకొచ్చా. మంచి పని చేశావమ్మా, చాలా మంచి పని చేశావు. వెంటనే వెళ్ళి కాఫీ టిఫిన్ ఏర్పాటు చేయి. అల్లుడి గారితో నేను మాట్లాడతాను. రాజా, మా వాళ్ళు తొందరపడి నీ మీద దాడి చేశారు. చూసి రండ్రా అంటే చేతులు కాల్చుకొచ్చారు. వాళ్ళని తిట్టకుండా తిట్టాను. కానీ ఇంతకీ కాశ్మీర్ వజ్రం ఎక్కడ దాచావు? కాశ్మీర్ వజ్రం నా దగ్గరే ఉంటుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆహా, పట్టుకు పారిపోయిన వాడు నీ దగ్గర ఉండక మా దగ్గర ఉంటుందా? పెట్టి చేయక ఇచ్చేయి. నా దగ్గర ఉన్నా మీకు ఇవ్వాలనే రూల్ ఏమీ లేదుగా. రూలేమీ లేదనుకో, కానీ మా దగ్గర నీ బాబు మహారాజశ్రీ భైరవమూర్తి ఉన్నాడు కదా. నువ్వు ఆ వజ్రం మాకివ్వకపోతే అతన్ని మేము అంతం చేస్తాం కదా. నా బాబు భైరవమూర్తి మీ దగ్గరున్నాడనే విషయం నాకు తెలియాలి కదా. ఆ వజ్రం మీరు చేజిక్కించుకున్న తర్వాత ఆయన్ని మీరేమీ చేయరనే నమ్మకం నాకు కలగాలి కదా. నీ అనుమానము సమంజసమే కదా. అంతే కదా. అతన్ని ఇప్పుడు నీకు చూపిస్తాను కదా. మంచిదే కదా. పద పద. కాఫీ టిఫిన్ అన్ని రెడీ, రండి. అమ్మా, మేము అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాం. ఏమిటి? నేను రాకుండా మీరిద్దరు బయటకు వెళ్తున్నారా? నేను వస్తా. నువ్వా? చూడమ్మా, మేము పంతులు పరమేశ్వర శాస్త్రి గారి ఇంటికి మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి వెళ్తున్నాం. కాబోయే పెళ్లి కూతురు ఇలా మనుషుల మీదకి ఎంతనో ముహూర్తాలకి రావడం బాగుండదమ్మా. అవే పంతుల దగ్గరికి వెళ్దాం. ముహూర్తం పెట్టిస్తావా పీత? ఆ పంతులు ఎవడో కనుక్కుని వాడి చేతే నీ చావు ముహూర్తం పెట్టిస్తా. చూసుకోవయ్యా నీ ప్రేజ్ అనుకుని. బుద్ధిగా నేను చెప్పినట్టు ఆ వజ్రం తీసుకొచ్చి మాకు ఇచ్చావనుకో, అబ్బా కొడుకులు శుభ్రంగా ఇక్కడి నుంచి బయటపడతారు. రాజా, వాడి మాట నమ్మకు. నువ్వు వజ్రాన్ని తెచ్చినా వాడు నిన్ను నన్ను చంపే తీరుతాడు. అబ్బెబ్బే, మీ అబ్బా పొరపాటు పడుతున్నాడయ్యా. నువ్వు లాకప్ నుంచి తీసుకొచ్చిన కోటేశ్వరరావుని అవసరం తీరింది కదా అని చంపేశాడు. ఆ నేరాన్ని ఇన్స్పెక్టర్ రాంబాబు మీదకి నెట్టేశాడు. రాంబాబు, బాబు, 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 ఏమిటా ఈ రక్తం ఏమిటి? అమ్మా, మీరు అనుకుంటున్నట్టు ఈయన రాంబాబు కాదు. శాంతి, ఏమిటో మనం అనేది? నిజమేనండి. వీడు నా కన్ను కొడుకు కాదా? అమ్మా, నేను నీ కన్న కొడుకునేనమ్మా, కానీ నీ రాంబాబును కానమ్మా. కన్న ప్రేమకు నోచుకోలేక
అమ్మా నీ పిలుపుతో నిన్ను పిలుచుకోలేక చిన్నప్పుడే నీకు దూరమైన నీ రాజానమ్మా. బాబు రాజా, భైరవమూర్తి ఫోన్ చేసినప్పుడు నువ్వు బ్రతికుంటావని బ్రతికుండాలని ఆశించాను బాబు. డోంట్ మూవ్ మిస్టర్ రాంబాబు. తప్పించుకోవాలని ప్రయత్నించావో కాల్చి పారేస్తాను. అరెస్ట్ హిమ్. తప్పించుకున్న ఖైదీకి రక్షణ ఇచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేయండి. నువ్వు నీ బాబు నా చేతుల్లో చావకుండా ఉండాలంటే మర్యాదగా వజ్రం ఎక్కడ తెచ్చావో చెప్పు. బాస్ పోలీసులు. పోలీసులా? ఇక్కడికి ఎలా వచ్చారా? నువ్వే కంగారు పడుకో. ఈ పోలీసులు మన రౌడీలే. వీళ్ళ ముగ్గురిని తీసుకురావడానికి ఈ వేషాలు వేశారు. వీడే మనకు కావాల్సిన కేడీ రాజా. నువ్వు బంధించింది ఇన్స్పెక్టర్ రాంబాబుని. సారీ బ్రదర్, నా మూలంగా నువ్వు అనవసరంగా ఇరుక్కుపోయావు. దట్స్ ఓకే. ఈ విధంగానైనా అన్నదమ్ములు ఇద్దరం కలుసుకో. వెరీ గుడ్. రక్త సంబంధాలు కలిసే బంధుమిత్ర సపరివారం అంతా ఇప్పుడు నా బంధీలయ్యారు. కేడీ రాజా, ఇప్పుడు ఆ వజ్రం ఎక్కడుందో నాకు చెప్పకపోతే నీ కన్న తల్లిని, కన్న తండ్రిని, పెంపుడు తండ్రిని, తమ్ముణ్ణి భారీ ఎత్తున చంపే కార్యక్రమం ఇప్పుడే మొదలెడతాను. వజ్రం ఎక్కడుందో చెప్పమ్మా. దాన్ని నక్క బొక్కల వారి శ్మశానంలో దాచాను. అది ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి? ఏముంది బావా, తెచ్చామనుకో చిన్నగా అక్కడికి వెళ్ళొచ్చు. నువ్వు నోరు మీరా? అలాగే. ఒరే రాజా, ఇందులో మోసం ఏం లేదు కదా? నీ మీద ఒట్టు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. ఇంతకీ ఆ శ్మశానం పేరేమిటి? నక్క బొక్కల వారి శ్మశానం. ఏమిటి బుజ్జిబావ నువ్వు చెప్పేది? మా డాడీ నిజంగా పెద్ద దొంగ? అవును, సినిమాల్లో గజ దొంగలాగా పెద్ద డెన్ను కూడా ఉంది. ఇన్నాళ్ళు వాడొట్టి పేత అనుకున్నాను. పాముని ఇప్పుడే తెలిసింది. నీ రాజాని అతని ఫ్యామిలీని కట్టిపారేశాడు. బావా, రాజాని రక్షించడానికి నువ్వే నాకు సహాయం చేయాలి. రాధ, నువ్వంటే నాకు ప్రాణం. నీకు రాజా అంటే ప్రాణం. నా ప్రాణానికి ప్రాణమైన నీ కోసం ఏం చేయమన్నా చేస్తాను. వచ్చేస్తున్నారు. నేను ఇంకా 7 నటున మొదలు పెడతా. ఈ పెద్దల ముగ్గురికి దహనకాండ ఏర్పాటు చేయండి. సచ్చి కూడా నన్ను సాధిస్తున్నావా నీ అమ్మ కడుపు మాడు. దీనెక్క ఆడగూతురు ఎవరు ఏడుస్తుందే? శ్మశానంలో ఏడుపులు కాక త్యాగరాయ గీతలు వినిపిస్తారా? ఒరే రాజా, పిచ్చి పిచ్చి వేషాలు వేయక ఆ వజ్రం ఎక్కడ పాతి పెట్టావో తీసి నా చేతికి. ఆ సమాధి పక్కన పాతి పెట్టాను, వెళ్ళి తవ్వుకోండి. ఏరాయ్, మేము తవ్వుకునే హడావిడిలో ఉంటే నువ్వు నీ వాళ్ళతో తోకచాడిద్దామనా? నీ చేతులతో నువ్వే తవ్వి తీసేయి. ఈర గుణపం. నీ బ్రదరేగా, నువ్వు కూడా వెళ్ళి అడి సాయం చేయి దీని అక్క. రే, మాటి మాటికి నువ్వు దీనక్క అనుకో. నక్కలు నువ్వు వాటినే పేచావు అనుకో, నువ్వు బొక్కలోంచి వచ్చి నీ పిక్కలెట్టుకుంటాయి. అయ్యో, నీ గట్టా నీ పెట్టండ్రో. ఒరయ్యో ఒరయ్యో, నా మావం తగలెట్టడానికి చిల్లి డబ్బు చేతిలో లేదు. డబ్బియండి బాబు. నా మొహం చూసి జాలి పడైనా డబ్బియండి బాబు. నా మొహం చూసి జాలి పడైనా డబ్బియండి బాబు. నిప్పెట్టడానికి అగ్గిపెట్టి కావాలి కానీ డబ్బులు ఎందుకు? ఎవరివే నువ్వు? శవాన్ని తగలడానికి డబ్బులు అంటావు ఎందుకు? అసలు ఇక్కడ కాటికాపర్ లేడుగా. ఏటేట్రా ఎర్రి ఎంగళప్ప, చేసేస్తా బూడిది కుప్ప. ఈ చిన్న ఈర బోహుడికి సొంకం కట్టకుండా కట్టెల మీద శవానికి నిప్పెట్టారంటే కాళికా మంత్రం చదివి కంకాలు లేపుతా, కపాలం పగల కొడతా. శ్మశానంలో సుఖంగా పని ముగించుకుందామని వస్తే ఈ సంత ఏమిటి? సాకులాంటి సక్కనేను బాబా, నువ్వే నాకు సాయం చేయాలి. కంకిపాడి ఏంకి నేను, నన్ను లేపుకొచ్చిన తాగుపోతూ చచ్చినోడు నన్ను తన్నే బాచి తన్నేశాడు. నువ్వే నాకు సాయం చేయాలి సోగాడు. బాధపడకే కంకిపాడు ఇంకి, బాధపడకు. వాడిపోతే నీకు లోపం ఏంటి? చెట్టంత మగాణ్ణి, చావన్న వాణ్ణి. నీకేం పర్వాలేదు, నీ ఆదుకుంటాను. ఏటవేది? నీ కాలు కింద గొయ్య, నీ కోప కింద నుయ్య. సొంకో సెల్లించకుండా ఈ నక్క బొక్కల శ్మశానంలో గొయ్యి తవ్వారంటే ఈ సెన్నయ్యర బాహుడు శాతపడిసే సత్తాడు. అయినా అసలు ఎందుకు గొయ్య నీ యవ్వ. ఆ మధ్య మా ముత్తాతని ఇక్కడే కప్పెట్టాం. ఆయన వెన్నెముకని తీసుకెళ్లి మా పెరట్లో నిలబెట్టి పూజ చేయాలని వచ్చాం. ఆ శ్మశానంలో కూడా అబద్ధాలు ఎందుకని నిజమే చెప్పేద్దాం. ఇదిగో కాటికాపర్ గారు,
అక్కడ వజ్రాన్ని దాచిపెట్టాం, కోట్ల విలువైంది, దాన్ని తవ్వడానికి వచ్చాం. ఏదేటి వజ్రం దాసి ఎన్నె ముఖ పక్కటే ముఖాన్ని అబద్ధాలు చెప్తారా? అల్లల్లల్లల్లల్లల్ల భూపాలం భాషలో నేపాలం మంత్రం చదివి సచ్చిన పీరుగు చేత తన్నిస్తారా? ఓం క్రీం ఫట్. ఓ నాయనోయ్, మంత్రాన్ని మార్చి ఉందరోయ్, శవం తంతుంది. ఆడు బతికున్నంతకాలం నన్ను కాల్తో తన్నాడు. డబ్బి అండి బాబు, ఆడు కాలికి తిప్పెట్టా. పరిస్థితి అలాదే. భయ్యా భయ్యా డబ్బులి భయ్యా. నేనేమో షాపింగ్ బయలుదేరను అనుకున్నావా? జేబులో డబ్బులు పెట్టుకుని రావడానికి. నా దగ్గర మాత్రం ఎక్కడ తెచ్చాయి? అరే డబ్బులు లేకుండా శ్మశానం రమ్మని ఎవరు చెప్పాడా నీకు? నువ్వు నోరమయ్యా. అయినా శవం తనడం ఏమిటి? నీ తమ్ముడే నిన్న రాత్రి తాగిన మందు దెక్క తనే తూలిపడి ఉంటాడు. నా మంత్రానికే మహిమ లేదంటావురా? నీ అవ్వ సోరసండాల అలిబిరి గిలిబిరి మంత్రం చదువుతా. గుడ్ షాట్. ఇదెక్కడ శవం రా నాయన? ఎనపకాడ శవం. అమ్మా ఎంత తాపుతానింది. నేను తగలెట్ట ఏంటి తగలెట్టమనేగా బాబు నేను చెప్పేది. డబ్బులు ఏంటి బాబు? సోగడ డబ్బులు ఇవ్వు. బావా, రౌడీలు పంపించి బ్యాంక్ నుంచి డబ్బు తెప్పించలేదు, పాప పిల్ల ఎడుస్తుంది. బ్యాంక్ నుంచి కాదురా, ఘాటిగా ఖాతా పెట్టి ముందు నిన్ను తగలెట్టిస్తాను. బాస్, వాళ్ళ ముగ్గురిని చితి మీద పెట్టాను, నిప్పు పెట్టమంటారా? ఏట్రా సజీవ దహనం చేసేస్తున్నారా? దానికి సొంకం ఎక్కువ కట్టాలా? లేకపోతే జింగిరి బింగిరి మాత్రం చదివేస్తాను. ఇదేమిట్రా శవం బొత్తిగా కన్ఫ్యూజన్ లో ఉంది. మంత్రం చదవకుండానే తన్నేస్తుంది. ఈ శవానికి ఆ మంత్రం కంఠస్థం వచ్చి ఉంటుందండి, అందుకే మాట ముందే తన్నేస్తుంది. కరెక్ట్ కరెక్ట్. అవును, ఇంతకా వజ్రాన్ని తవ్వడం ఏమైనా ఉందా, లేకపోతే ఈ కాడి కాబలతో కబుర్లేనా? గొయ్యి నేను ఎత్తను చెయ్యి. అందులో నాకు వాట ఇయ్యకపోతే బేసాల మంత్రం చదివి ఉన్న భూతాలన్నింటి కిందకి రప్పిస్తాను. వీరబాహు, నువ్వు అనవసరంగా మంత్రాలు చదివి శవాన్ని రెచ్చగొట్టగా ఇప్పటికే ఒళ్ళు హోనం అయిపోయింది. చూడు, దగ్గరుండి గొయ్యి తవ్వించావంటే నీ వాటా నీకు ఇస్తాను. జాగ్రత్త, వీళ్ళిద్దరూ తోడుదాం. మరి నా వాటా ఇస్తానయ్యా ముగుడా. రారా నీ అవ్వ. మళ్ళీ తన్ని శవం. ఆ శవానికి నీతి నీకు లేదురా. ఎందుకని? తన భార్యను వదిలిపెట్టమనే శవం భాషలో చెప్తాను. ఏమండోయ్, ఈ శవం వ్యవహారం చూస్తే మిగతా శవాలను కూడా లేపి మిమ్మల్ని ఎడంకాలతో తినేయటం జాగ్రత్త పడండి. మా జాగ్రత్తలు మాకు తెలుసురావా? నువ్వు వెళ్ళి కొయ్యితావు, లేకపోతే నీ కొయ్యి మేము తవ్వుతాం. నా మావ తగలెట్టే విషయం ఏం చేసావో దేవుడు. బాధపడికే కంకిపాడింకి ఆ విషయం మన ఇద్దరు తీరిగా కూర్చొని ఆలోచిద్దాం. నీ మావకు నిప్పెడతా, నీ కొప్పులో పువ్వు పెడతా, నీకు కొత్త కొబ్బరి పెడతా. మన ఇద్దరం కలిసి నీ బుర్ర రామకీర్తన పాడేశా. దొరికింది. ఎక్కడ? ఇదిగో ఇక్కడ. దొరికింది వజ్రం. దొరికిందా? ఇచ్చే ఇచ్చే. తీసుకో. ఇన్స్పెక్టర్ గారు, మీకు వజ్రంలో వాటా ఇస్తాను. వాళ్ళు అరెస్ట్ చేయండి. వీళ్ళందరూ లాకప్ లో పెట్టండి.